హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఇప్పుడు మనం ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అండ్ ఇండియన్ పాలిటీ ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన కాంటెంపరీ ఇష్యూస్, వర్ధమాన అంశాలను ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన సోర్సెస్ ఏంటి అండ్ స్ట్రాటజీ ఏంటి, ఇటువంటి అంశాలను ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కానివ్వండి, తెలంగాణ రాష్ట్రమే కానివ్వండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం ప్రిపేర్ అవుతున్నట్లయితే మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో 75 మార్క్స్, ఎకానమీకి సంబంధించి 75 మార్క్స్ అండ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి 75 మార్క్స్ని కేటాయించడం జరిగింది. యాక్చువల్గా జూలై మంత్లోనే ఎగ్జామ్ జరగాల్సింది. డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పేసి ఏపీఎస్సి వారు రీసెంట్గా వెబ్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో వారిని దృష్టిలో ఉంచుకొని మరియు తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మెయిన్స్ రాయాల్సి ఉంటుంది అక్టోబర్ మాసంలో. వారిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా జనరల్ ఎస్సే, మీకు 150 మార్క్స్కి జనరల్ ఎస్సే పేపర్ ఉంటుంది డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో. అందులో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ కానివ్వండి, సో పాలిటీ రిలేటెడ్ కానివ్వండి, ఎకనామిక్ డెవలప్మెంట్ రిలేటెడ్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కానివ్వండి, మనకు ఎస్ఎస్ అనేవి అడగడం జరుగుతుంది. అందులో భాగంగా కాంటెంపరీ ఇష్యూస్ పైన, వర్తమాన అంశాలపైన మనకు అవగాహన ఉందనుకోండి, అక్కడ ఆన్సర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటాయి ఈ మూడు సబ్జెక్ట్స్ కూడా. అందులో కూడా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఇండియన్ పాలిటీ, వర్ధమాన అంశాలతో కూడిన ఒక కోర్స్ ఏదైతే ఉంటుందో మీకోసం ఎక్స్క్లూజివ్గా జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఎస్ఎన్టీ, ఎకానమీ అండ్ ఇండియన్ పాలిటీ ఈ మూడింటికి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటితో కూడిన ఒక కోర్స్ని ఈరోజే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మన యాప్లో ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా 599 రూపీస్కే దీన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ఆఫర్ అనేది 3 days ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఇప్పటికే మీకు నేను కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో డీల్ చేస్తూ వస్తున్నాను. 2023 ఇయర్కి సంబంధించి అండ్ 2024కి సంబంధించి నేను CA 360 కోర్స్ ఏదైతే ఇప్పటివరకు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వేలాది మంది అభ్యర్థులు CA 360 కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. రీసెంట్గా పోటీ పరీక్షల ఫలితాల్లో కూడా సార్ బికాస్ ఆఫ్ CA 360 ఐ క్వాలిఫైడ్ అని చెప్పేసి చాలామంది కూడా మన యాప్కి మెసేజ్ చేయడం కానివ్వండి, కాల్ చేయడం కానీ చూస్తున్నాం. సో CA 360లో మీకు నేను సైంటిఫిక్ అప్రోచ్లో సబ్జెక్టుల వారీగా కరెంట్ అఫైర్స్ని డీల్ చేస్తున్నాను. కాబట్టి ఆల్రెడీ CA 360 కోర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి టెన్షన్ లేదు. అండ్ రీసెంట్గా చాలామంది అభ్యర్థులు ఏమడుతున్నారంటే ఈ మూడింటికి సంబంధించిన స్పెషల్ ఒక కోర్సు తక్కువ ప్రైస్లో లాంచ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ కోర్స్ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నాను ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా. అండ్ ఈ టాపిక్స్ వర్ధమాన అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో జనవరి 2024 నుండి మొదలుకొని ఈ సంవత్సరం డిసెంబర్ 2024 వరకు వీడియోస్ని, రానున్న రోజుల్లో వీడియోస్ని అందిస్తాను, పీడిఎఫ్స్ని అందిస్తాను. ఆల్రెడీ లాస్ట్ 6 months సంబంధించిన వీడియోస్, పీడిఎఫ్స్ మీకు ఆల్రెడీ అందుబాటులో ఇచ్చాను. అండ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి మాత్రం మీకు లాస్ట్ 2 yearsకి సంబంధించిన కాంటెంపరీ ఇష్యూస్ని వీడియో రూపంలో ఎక్స్క్లూజివ్గా ఇచ్చాను. దాంతోపాటు పీడిఎఫ్ రూపంలో కూడా మీకు 2024 జనవరి మంత్ నుండి డిసెంబర్ వరకు కూడా పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈరోజే మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ కోర్స్ చూడండి. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఈ కోర్స్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. అందులో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా మనం కరెంట్ ఎకానమీలో ఎలాంటి టాపిక్స్ని చూడాల్సి ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఎలాంటి టాపిక్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాల్సిన అవకాశం ఉంటుంది, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇక్కడ కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎకానమీ, కరెంట్ ఎకానమీ. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆల్వేస్ చేంజెస్. అంటే అర్థం ఏంటి? అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఏవైతే ఉంటాయో, ఆ నంబర్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, అవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. లాస్ట్ 2 monthsకి ఈ మంత్కి డిఫరెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. అలా ఎప్పుడు కూడా వాలటైలిటీ కనబడుతుంది మనకి అక్కడ. అంటే గణాంకాలు అనేవి మారుతూ ఉంటాయి, పర్సెంటేజెస్ కానీ ఇవి గుర్తుంచుకోవాలి. అందులోనూ ఎకానమీ. సో ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే జిఎస్టీ
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ భారతదేశంలో ప్రస్తుతం అమలవుతున్న ఒక పరోక్ష పన్ను ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి జిఎస్టీని భారతదేశంలో అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది 2016 సంవత్సరంలో. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 అమల్లోకి వచ్చింది జూలై 1, 2017 నుండి. మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఒక నిబంధన ఉంటుంది, ఆర్టికల్ 265 ఏం చెప్తుంది? చట్టం లేనిదే ఎటువంటి పన్నును కూడా దేశంలో విధించరాదు. అంటే ఏదైనా పన్నును దేశంలో విధించాలంటే ఖచ్చితంగా ఆ పన్నుకి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలి. అలా జిఎస్టీకి సంబంధించి కూడా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి రాజ్యాంగాన్ని సవరించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 279A వెరీ వెరీ ఇంపార్టెంట్. జిఎస్టీ కౌన్సిల్ అనేది ప్రస్తుతం రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. మరి జిఎస్టీకి సంబంధించి ఎవ్రీ మంత్ మనం వార్తాపత్రికల్లో సమాచారాన్ని చూస్తాము. ఉదాహరణకి ఇప్పుడు మనము జూలై మంత్, ఈరోజు జూలై 12 ఈ వీడియో షూట్ చేసే టైం. సో ఇక్కడ ఈరోజు మనకు జూలై మంత్ ముగిసిన తర్వాత ఆగస్ట్ 1 రోజున మీరు న్యూస్ పేపర్ చూడండి. గడిచిన నెలకు సంబంధించి జిఎస్టీ వసూళ్లు ఇంత మొత్తంలో ఇన్ని లక్షల కోట్లు వసూలైనాయి అని చెప్పేసి మనము సమాచారాన్ని చూస్తాము. సో ఈ విధంగా జిఎస్టీకి సంబంధించి ఒక రికార్డ్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఇప్పటివరకు భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి, జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1 జూలై 2017. జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1 జూలై 2017. మరి అప్పటి నుండి మొదలుకొని ప్రతి నెల గణాంకాలు గనక మనం పరిశీలించినట్లయితే జిఎస్టీ గణాంకాలు ఎవ్రీ మంత్కి మనం రిలీజ్ చేస్తారు. అలా అత్యధిక జిఎస్టీ వసూలైన నెలగా ఏ నెల రికార్డు సృష్టించింది అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల. మీకు ఆల్రెడీ తెలుసు, ఎకానమీలో ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్తో ప్రారంభమవుతుంది, మార్చితో ముగుస్తుంది. ప్రస్తుతం మనం ఏ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం? 2024-2025 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాం. మరి ఆర్థిక సంవత్సరం మొదటి నెల అంటే ఇది ఏప్రిల్ 2024. ఆ నెలకి గాను జిఎస్టీ రూపంలో 2.10 లక్షల కోట్ల రూపాయలు వసూలు కావడం జరిగింది. దీనికి సంబంధించి అధికారికంగా ఎవరు గణాంకాలు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు. సో భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థగా జిఎస్టీ కౌన్సిల్ పనిచేస్తుంది కదా, గుర్తుపెట్టుకోండి. ఈ జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఎక్స్ అఫిషియో అంటే ఏంటి? అధికార రీత్యా. ఒక అధికారంలో ఉన్నవారు ఆ పదవి రీత్యా ఇంకొక పదవిని కూడా నిర్వర్తిస్తున్నారు అనుకోండి, దాన్ని ఎక్స్ అఫిషియో అధికార రీత్యా అంటాం. ఉదాహరణకి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా, ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా, ఇలాంటివి. ఓకేనా? సో ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ గురించి కానీ వీటి గురించి క్వశ్చన్స్ అడగవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో జిఎస్టీకి సంబంధించి స్లాబ్లను కనుక పరిశీలిస్తే 0%, 5%, 12%, 18%, 28% జిఎస్టీ స్లాబ్స్ గుర్తుంచుకోండి. మరి ఈ ఏప్రిల్ 2024 రికార్డ్ జిఎస్టీ కలెక్షన్స్ అని చూసాము. మరి ఈ రికార్డ్ గతంలో ఏ నెలతో ఉంది అంటే 2023 ఏప్రిల్ మంత్ పేరిట ఉండే, అప్పుడు 1.87 lakh crores. ఇలా కంపారిటివ్గా కూడా చూడాలి. సో ఇలా ఎకానమీలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలా టాపిక్స్ ఉంటాయి. మీకు నేను ఇప్పుడు ఇచ్చిన కోర్సులోను CA 360 కోర్సులోను ఇదే విధంగా చెప్తున్నాను. మీరు ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలో ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ముఖ్యంగా ఏపీ రిలేటెడ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో గ్రూప్ 2 మెయిన్స్లో 75 మార్క్స్కి కంటెంట్, తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 150 మార్క్స్ ఎకానమీ రిలేటెడ్గా కంటెంట్ ఉంది. కాబట్టి మీకు ఈ కాంటెంపరీ ఇష్యూస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ప్రశ్నపత్రం కూడా ఎలా ప్రిపేర్ చేస్తారంటే వార్తల్లో నిలుస్తున్న అంశాలను ఆధారంగా తీసుకొని దానికి సంబంధించి స్టాటిక్ని యాడ్ చేస్తూ క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తారు. అందుకే చాలా వరకు కూడా డైనమిక్గా ఉంటున్నాయి క్వశ్చన్స్. అవి మనకు టఫ్గా అనిపించవచ్చు. ఇవన్నీ అప్డేట్ ఉన్నామంటే సులభంగా మనము ఎగ్జామినేషన్ని క్రాక్ చేయవచ్చు. ఓకేనా? సో ఇది జిఎస్టీకి సంబంధించి ఉదాహరణ. ఇక్కడ మనం మీకు చెప్పినప్పుడు మీకు నేను ఇక్కడ ఏం చెప్పానంటే, మీకు కోర్సులో కూడా ఏం చెప్పానంటే, CA 360 కోర్సులో ఏం చెప్పానంటే ఇవన్నీ కూడా పాయింట్స్ ఇచ్చాను. జిఎస్టీకి సంబంధించి ఇప్పుడు రికార్డు కలెక్షన్స్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి రానున్న పోటీ పరీక్షలో జిఎస్టీకి సంబంధించి ఏదైనా ఒక బిట్ క్వశ్చన్ రావచ్చు. లేదంటే మీకు స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తే ఇందులో ఏదో ఒక స్టేట్మెంట్ని మీకు అక్కడ జోడిస్తూ చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటాయి. ఓకేనా? ఇది అండ్ జిఎస్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టం అడగవచ్చు. రాష్ట్రాల ఆమోదంలో భాగంగా మొదట ఏ రాష్ట్రం ఆమోదించింది, ఇటువంటివి కూడా అడగవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఉదాహరణ.
నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం 16th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్గా అరవింద్ పనగరియా గారు న్యూస్లో ఉన్నారు. లాస్ట్ డిసెంబర్ మంత్ నుండి మనం చూస్తున్నాం. 2024 జనవరి మంత్ నుండి అయితే రెగ్యులర్గా చూస్తున్నాం సభ్యుల నియామకం వల్ల. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 280 రాజ్యాంగంలోని 12వ భాగం మీకు ఐడియా ఉండి ఉంటుంది. 12వ భాగము కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది. సమాఖ్య వ్యవస్థ ఉన్న భారతదేశంలో రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం లేదు, కానీ వ్యవస్థ లక్షణాలు మాత్రం చూస్తాము. 12వ భాగంలో ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. దీని యొక్క కంపోజిషన్ ఎలా ఉంటుందంటే 1+4 బాడీగా ఉంటుంది. 1+4 వీళ్ళందరినీ కూడా ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఫైనాన్స్ కమిషన్ ఈజ్ నాట్ పర్మనెంట్ బాడీ, పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు, 5 ఏళ్ల కాల పరిమితితో రాష్ట్రపతి గారు వేస్తారు. మరి 16th ఫైనాన్స్ కమిషన్ అనేది ఇంకా అమల్లోకి రాలేదు, కానీ నియామకం అనేది జరిగింది. ప్రస్తుతం ఇంకా యాక్టివ్గా ఉంది మాత్రం 15th ఫైనాన్స్ కమిషన్. ఎన్కే సింగ్ గారి ఆర్థిక సంఘం ఏదైతే ఉంటుందో ఇంకా సిఫార్సులు అనేవి నడుస్తూ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్గా ఇంకేం క్వశ్చన్స్ రావచ్చు అంటే, మీరు గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు చూస్తే ఇప్పటి వరకు ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి ఆర్డర్, సో ఎవరు ముందు ఎవరు తర్వాత దీన్ని అరేంజ్ చేయమని అట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్స్ అనేవారు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇది మన కోర్సులో కవర్ చేసాం, CA 360 కోర్సులోను. అందులో నుండి మీకు ఇప్పుడు ఇది ఇస్తున్నాను కాబట్టి ఈ కోర్సులోను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ కేసీ నియోగి, సెకండ్ కే సంతానం 1956, థర్డ్ ఫైనాన్స్ కమిషన్ ఏకే చందా 1960, ఫోర్త్ ఫైనాన్స్ కమిషన్ రాజ్మన్నర్ 1964 అండ్ మహావీర్ త్యాగి 5th 1968, 6th బ్రహ్మానంద రెడ్డి 1972, జేమ్స్ షెలాట్ 1977 7th అండ్ వైబి చవాన్ 8th ఫైనాన్స్ కమిషన్ చీఫ్ 1982, 9th ఫైనాన్స్ కమిషన్ ఎన్కేపి సాల్వే 1987, 10th ఫైనాన్స్ కమిషన్ 1992 కేసీ పంత్, 11th ఫైనాన్స్ కమిషన్ ఏఎం కుస్రో 1998 అండ్ 12th ఫైనాన్స్ కమిషన్ డాక్టర్ సి రంగరాజన్ 2002, 13th ఫైనాన్స్ కమిషన్ విజయ్ కేల్కర్ 2007, 14th ఫైనాన్స్ కమిషన్ వైవి రెడ్డి 2013, 15th ఫైనాన్స్ కమిషన్ 2007 ఇయర్ ఎన్కే సింగ్. సో ఇప్పుడు నూతన ఫైనాన్స్ కమిషన్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎప్పటి అమలుకి వచ్చింది ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్పర్సన్ అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అండ్ ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే ఈ సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని December 31st 2023న వెలువరించారు. సభ్యుల నియామకం కూడా జరిగింది. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఎప్పటి పనిచేస్తుందంట 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి, అంటే 2026 ఏప్రిల్ 1 నుండి మనకి 2031 డిసెంబర్ వరకు 16th ఫైనాన్స్ కమిషన్ అనేది పనిచేస్తుంది అంట. గుర్తుంచుకోండి, ఫైనాన్స్ కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటి? పన్నుల వాటాను కేంద్రానికి రాష్ట్రాలకు పంచడము, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్కి సంబంధించి సిఫార్సు చేయడం. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే సిఫార్సులు అనేవి బైండింగా నాన్ బైండింగా అంటే నాన్ బైండింగ్, దే ఆర్ సజెస్టివ్, సలహాపూర్వకమైనవి మాత్రమే, శాశ్వతం కాదు. ఇది 5 ఏళ్ల కాల పరిమితితో రాష్ట్రపతి వేస్తారు. ఇటువంటి కంటెంట్ నేర్చుకోండి. సో ఈసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఆర్థిక సంఘంకి సంబంధించి మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను, మీకు పీడిఎఫ్లో కూడా ప్రొవైడ్ చేశాను, చూడొచ్చు. మీకు CA 360 ఆల్రెడీ చాలాసార్లు రివిజన్ కూడా చేశాను. ఓకేనా? ఇది అండ్ ఎకానమీలో భాగంగా ఇంకేం అడుగుతారంటే ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ రేట్స్ గురించి అడుగుతారు, వృద్ధి అంచనాల గురించి అడుగుతారు. ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ రేట్స్, భారతదేశ వృద్ధి రేటు అంచనాలు ఎలా చూస్తాం? జీడిపి రూపంలో చూస్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. దాన్ని జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. స్థూల దేశీయోత్పత్తి, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాం. మరి పర్సెంటేజ్ ఎందుకు చూస్తామంటే గతంతో కంపేర్ చేసి చూస్తాం కాబట్టి, కంపారిటివ్ చూస్తాం కాబట్టి పర్సెంటేజ్లు చూస్తాం. మరి ఈ పర్సెంటేజెస్ని అంతర్జాతీయ సంస్థలు కానీ మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు కానీ ఏ విధంగా అంచనా వేస్తున్నాయి? RBI ఎలా అంచనా వేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఎలా అంచనా వేస్తున్నారు? NSO వారు ఎలా అంచనా వేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ వారు ఎలా అంచనా వేస్తున్నారు? అండ్ IMF వారు ఎలా అంచనా వేస్తున్నారు? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వారు ఎలా అంచనా వేస్తున్నారు? సో ఇలా అంచనాల పైన క్వశ్చన్స్ వస్తాయి.
ఇవన్నీ కూడా మనము కరెంట్ ఎకానమీలో భాగంగానే చూడాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక ఎకానమీ అంటేనే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదవాల్సింది బడ్జెట్. యూనియన్ బడ్జెటే కానివ్వండి, మన సంబంధిత రాష్ట్రానికి సంబంధించిన బడ్జెటే కానివ్వండి. ఉదాహరణకి తీసుకుంటే మనకు ఈ ఇయర్ ఓటాన్ అకౌంట్ అనేది బడ్జెట్ వార్తల్లో ఉంది. బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. రాజ్యాంగంలోని ఐదవ భాగంలో మనకు కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి నేర్చుకుంటాం కదా. అందులో ఆర్టికల్ 112 గుర్తుంచుకోండి. ఆర్టికల్ 112లో భాగంగా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదం ఉంది. వార్షిక ఆర్థిక నివేదిక. బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో లేదు. మరి ఈసారి ఓటాన్ అకౌంట్ వార్తల్లోకి వచ్చింది ఆర్టికల్ 116. సో డిఫరెన్స్ ఏంటి అవి చూడాలి మనం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈసారి ఎన్నికల సంవత్సరం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం అయినా తాత్కాలిక బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఇక జూలై 23 రోజున మనము రిమైనింగ్ పీరియడ్ సంబంధించిన బడ్జెట్ చూడబోతున్నాం. ఈసారి అభ్యర్థులు ఏం చేయాలంటే ఫిబ్రవరి 1, 2024 రోజున నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ లేదా మధ్యంతర బడ్జెట్ని రానున్న జూలై 23 ఈ మంత్లోనే ప్రవేశపెట్టనున్న రిమైనింగ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కలిపి రెండు కూడా చూడాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వర్కౌట్ అవుతాయి. ఇక ఏపీ అభ్యర్థుల కోసం ఏపీ బడ్జెట్ని అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెడుతుంది, వాటి గురించి చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి పూర్తికాల ప్రభుత్వం ఏర్పడింది, ఆయన కూడా ఎందుకు తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టింది అంటే కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉంటుందో తాత్కాలికంగా ఉంది కాబట్టి అక్కడి నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉంటే పర్టికులర్ ఫిగర్ తెలియదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టింది. కాబట్టి ఇప్పుడు మనం రాష్ట్రానికి సంబంధించిన 2 బడ్జెట్లు చూడాలి, కేంద్రానికి సంబంధించిన 2 బడ్జెట్లు చూడాలి. అవి కరెంట్ ఎకానమీలో ఇంపార్టెంట్. ఇక రాష్ట్రానికి సంబంధించి అయితే సోషియో ఎకనామిక్ సర్వేస్ కానివ్వండి, ఇవి కూడా మీరు అవగాహన పెంచుకోండి. అది అఫ్కోర్స్ అది ఏదైతే మీరు చదవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎకానమీలో భాగంగా ప్రతి ఒక్క అప్డేట్ మనకి ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మనము చూడాల్సి ఉంటుంది. సో ఇంకా రీసెంట్గా యూపీఐ సేవలు అనేవి వార్తల్లోకి వస్తున్నాయి. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాము. వాస్తవానికి భారతదేశంలో డిజిటల్ ఎకానమీ అనేది అద్భుతంగా ఉంది. అంతెందుకు గత సంవత్సరం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ఒక పేజ్లో ఏం చెప్పారు, వారు రిలీజ్ చేసిన పేపర్లు ఏమన్నారంటే ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చాలా ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ప్రపంచంలో కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియాను చూసి నేర్చుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మనం చూడండి, ఒకప్పుడు చెల్లింపుల విషయంలో నగదు రూపంలో మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవెన్ టీ స్టాల్లో కానీ ఏదైనా 1 రూపీ అయినా కూడా మనం డిజిటల్ పేమెంటే చేస్తున్నాం. దానికి కారణం యూపీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ బాడీగా. మరి అటువంటి యూపీఐ అనేది ప్రస్తుతం ప్రపంచంలో వివిధ దేశాల్లో మనము సేవలు అందిస్తున్నాం. యూపీఐ సేవలు విస్తరిస్తున్నాయి. నేపాల్, మారిషస్, శ్రీలంక, ఫ్రాన్స్, ఈఫిల్ టవర్ వద్ద. అంతెందుకు 2024 జనవరి 26 సందర్భంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఎమాన్యుయల్ మెక్రాన్ ఫ్రాన్స్ గత అధ్యక్షుడు దేశానికి రావడం జరిగింది ముఖ్య అతిథిగా. తను భారతదేశంలో యూపీఐ సేవలు వినియోగించారు. ఫ్రాన్స్కి వెళ్ళగానే అక్కడ కూడా ఈఫిల్ టవర్ వద్ద యూపీఐ సేవలు ప్రారంభించారు. సో ఇటువంటివి యూపీఐ కలెక్షన్స్ ఎలా ఉంటున్నాయి వీటిపైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో జీడిపి వృద్ధి రేటు ఏ విధంగా ఉందని చెప్పేసి ఎన్ఎస్ఓ వారు మే 31 2024 రోజున ఎన్ఎస్ఓ వారు అధికారిక గణాంకాలను రిలీజ్ చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటు ఎంత అకార్డింగ్ టు ఎన్ఎస్ఓ అంటే 8.2%. ఇది ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో అడుగుతారు. సో ఇక్కడ చూడండి, దేశ ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి రాణించింది. 4వ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.8% నమోదు. 4వ త్రైమాసికం అంటే ఏంటి, ఒక ఫైనాన్షియల్ ఇయర్. 1 ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 క్వార్టర్స్. సో ఎవ్రీ 3 months. ఉదాహరణకి ఏప్రిల్ నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభమైతే ఏప్రిల్, మే, జూన్ ఒక క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఒక క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఒక క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక క్వార్టర్. 4 quarters ఉంటాయి. ఇక్కడ లాస్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క 4వ త్రైమాసికం క్వార్టర్ అనేది 7.8%గా నమోదైంది. దీంతో మొత్తం చూసుకుంటే యావరేజ్గా తీసుకుంటే గత ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 8.2% జీడిపి గ్రోత్ రేట్ నమోదైందని ఎన్ఎస్ఓ వారు అంచనాలను రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇటువంటి పాయింట్స్ మీకు అడగచ్చు. అండ్ దేశ జీడిపి రియల్ టర్మ్స్లో ఎలా ఉంది, కాన్స్టెంట్ టర్మ్స్ లేదా కరెంట్ ప్రైసెస్లో ఎలా ఉంది, బేస్ ఇయర్ అంటే ఏంటి, ఇటువంటివి మీరు అవగాహన పెంచుకోవాలి సబ్జెక్ట్లో భాగంగా. సో ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది జీడిపి ఏ విధంగా ఉంది భారతదేశం అని. సో ఇదంతా కూడా కరెంట్ ఎకానమీలో భాగమా.
నెక్స్ట్ కనీస మద్దతు ధర రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ ఒక 15 days బ్యాక్ కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది అని. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. వాస్తవానికి వ్యవసాయ కాలం ఈ ఖరీఫ్ సీజన్ కంటే ముందే ప్రకటించారు, ముందే ప్రకటిస్తారు కూడా. ఎందుకంటే ఈ ధరలను ఆధారంగా చేసుకొని రైతు లెక్కలు వేసుకుంటారు. సరే ఈ పంటను పండిస్తే మనకు ఖర్చులు ఎంత అవుతాయి, ఎంత మిగులుతుంది, లాభదాయకమా కాదా అని ఆ విధంగా నిర్ణయించడం జరుగుతుంది రైతు కూడా. సో ఈసారి మనకు 14 పంటలకి కనీస మద్దతు ధరను రీసెంట్గా కొన్ని పెంచడం జరిగింది. అందులో వరికి మద్దతు ధరను ఏ విధంగా పెంచారో, సో రీసెంట్గా వరికి మద్దతు ధరను 117 రూపాయలు పెంచారు. సో ఏ పంటకు ఎంతగానో పెంచారు అండ్ ఏ పంటకు అత్యధికంగా పెంచడం జరిగింది, ఇటువంటివి కనీస మద్దతు ధర పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది మీకు వ్యవసాయ రంగంలో భాగంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఇది చదివినప్పుడు మనం ఏం చేసాం, నేను క్లాస్లో ఏం చెప్పానంటే అసలు కనీస మద్దతు ధరను ఎవరు ప్రకటిస్తారు, ఎవరు ఆమోదిస్తారు, కనీస మద్దతు ధర ఆధారంగా ఎవరు ఫుడ్ని కలెక్ట్ చేస్తారు, ఇలా. సో ఈ విధంగా మనం చూడాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు ఎకానమీకి సంబంధించి కొన్ని టాపిక్స్ చెప్పాను. ఇక ఎకానమీకి సంబంధించి అంచనాలు కానీ, ఏడిబి రుణాల గురించి కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే సపోర్ట్ గురించి కానీ ఇవన్నీ కూడా మనం చూడాలి. ఇక్కడ శాంపుల్గా కొన్ని టాపిక్స్ చెప్పాను. సో 2024 జనవరి 1 నుండి మీకు ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ ఎకానమీలో భాగంగా మీకు ఈ వీడియోస్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే కాంటెంపరీ ఇష్యూస్. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఏం చూడాలి, ఫస్ట్ స్పేస్ సెక్టార్కి సంబంధించి చూడాలి. స్పేస్ రోదస రంగానికి సంబంధించి ఇస్రో సాధిస్తున్న ఘనతలే కాదు, ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించి స్పేస్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది తరచూ వార్తల్లోకి వస్తుంది, అటువంటి అంశాలు కానీ, అండ్ మూన్ లేదా లూనార్ ప్రయోగాలు వార్తల్లోకి వస్తున్నాయి. చంద్రుని పైన చాంగే 6 ప్రయోగించిన దేశం ఏంటి, ఏ శాంపుల్స్, ఇటువంటి అడుగుతారు. చంద్రుని ఆవలి వైపు శాంపుల్స్ని కలెక్ట్ చేసిన మొట్టమొదటి దేశంగా ఏ దేశం ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఇలాంటి స్పేస్ క్వశ్చన్స్. మన భారతదేశానికి సంబంధించిన ప్రయోగాలు PSLV C58 కానివ్వండి, దాని తర్వాత జరిగిన ప్రయోగాలు కానివ్వండి, ఇటువంటివి, చంద్రయాన్ కానివ్వండి, ఇటువంటివి. నెక్స్ట్ వచ్చేసేసి డిసీజెస్ ఇన్ న్యూస్. డిసీజెస్ వార్తలు నిలుస్తున్న వ్యాధులు, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో బయాలజీ కూడా ఉంటుంది. సో డిసీజెస్ ఇన్ న్యూస్, రకరకాల వ్యాధులు ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్నాయి. ఇటీవల ఐరోపా ఖండం మొత్తాన్ని కూడా కలకలం రేపిన ప్యారెట్ ఫీవర్ గురించి కానివ్వండి, దానికి కారణం ఏంటి, అండ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని చెప్పేసి రీసెంట్గా కేరళలో చాలా వరకు కూడా మనం కేసులు నమోదవుతున్నాయి, చచ్చిపోతున్నారు పిల్లలు, ఇటువంటివి కానివ్వండి, డిసీజెస్ ఇన్ న్యూస్. అండ్ వీటికి అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ ఇన్ న్యూస్, సో వ్యాక్సిన్స్ కానివ్వండి, వ్యాక్సిన్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఏ పరిశోధన సంస్థ ఏ వ్యాక్సిన్ తీసుకొచ్చింది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, అది ఇండిజినసా కాదా, ఇటువంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దీంతో పాటు ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన ఇన్నోవేషన్స్. ఇటీవల మీటీ రైస్ అనేది వార్తల్లోకి వచ్చింది. మీటీ రైస్ లేదా మాంసపు బియ్యము ఏ శాస్త్రవేత్తలు సృష్టించారు, ఇటువంటివి. సో అన్ని పరిశోధనలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీకు చాలా కవర్ అవుతాయి. ఎందుకంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో కూడా 75 మార్క్స్ ఇచ్చారు. మినిమం 30 to 35 కాంటెంపరీ ఇష్యూస్ పైన అడుగుతారు. అండ్ దీంతో పాటు మీకు ఇక్కడ అడిషన్స్ ఏం చేస్తానంటే నేను IITs అనే టాపిక్స్ని కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే చూడాలి. IITs. సో ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటితో పాటు మిస్లీనియస్ టాపిక్స్, ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన పరిశోధనల గురించి కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా అప్డేట్స్ అనేవి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చూడాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా చదవాలి, PSLV C58 ప్రయోగం అనేది వార్తల్లోకి వచ్చింది. ప్రపంచమంతా కూడా జనవరి 1 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో నిమగ్నమైంది. ఆ సమయంలో భారతదేశ రోదసి రంగ పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక అద్భుత విజయాన్ని సాధించింది. PSLV C58 ప్రయోగాన్ని విజయవంతం చేశారు. గతంలో మనము చంద్రయాన్ 3 2023 ఆగస్టు 23 రోజున సాధించిన ఘనత కానీ, ఆదిత్య L1 సెప్టెంబర్ 2 2023 రోజున చేసిన ప్రయోగం కానివ్వండి, ఇక్కడ తర్వాత PSLV C58. దీని యొక్క ఉద్దేశం ఏంటి, అందులో పంపించిన శాటిలైట్ పేరేంటి, ఇటువంటివి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఉదాహరణ తీసుకుంటే ప్రయోగించిన తేదీ చూడాలి, ఫస్ట్ ఎక్కడి నుండి ప్రయోగించారు, రాకెట్ లాంచింగ్ వెహికల్ అంటే శాటిలైట్ని తీసుకెళ్తున్న రాకెట్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఉపగ్రహం, ఇక్కడ ఇంపార్టెంట్ ఎక్స్పోసాట్. ఈ ఎక్స్పోసాట్కి సంబంధించిన ప్రత్యేకతలను మనం చూడాలి, దాని బరువు ఎంత, అది ఏ కక్షలో ఉంటుంది, ఇటువంటివి. సో ఈ విధంగా దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా. సో ఇక్కడ మీకు గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా డైరెక్ట్ అడుగుతారు. చంద్రయాన్ 3 రైట్ ఏ నోట్ ఆన్ చంద్రయాన్ 3, రైట్ ఏ నోట్ ఆన్ PSLV C58 ఇట్లా అడుగుతారు. కాబట్టి ఇదే మనం రాసామనుకోండి
100% మనకి మార్క్స్ సాధించే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా సో ప్రయోగాల గురించి కానీ అండ్ ఇక్కడ కొంచెం మీకు కొన్ని టాపిక్స్కి ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను, ఇస్రోకి సంబంధించి కానీ ఇటువంటివి అలా. అండ్ భారతదేశంలో ఇన్ స్పేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో అంతరిక్ష రంగంలో, రోదస రంగంలో ప్రైవేట్ స్టార్టప్ల పాత్ర కూడా గణనీయంగా పెరుగుతోంది. అందుకు కారణమైన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇటువంటి వాటి గురించి కానీ అడగవచ్చు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు కాంటెంపరీ ఇష్యూస్లో ఏది కూడా వదలకుండా మీకు మ్యాక్సిమం చెప్పేస్తున్నాను. మీకు వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఆదిత్య L1. సో సూర్యుడిపైన ప్రయోగాలు, చంద్రుడు అయిపోయారు, సూర్యుడిపైన ప్రయోగాలు చూస్తున్నాం. 2023 సెప్టెంబర్ 2వ తేదీన ప్రయోగించడం జరిగింది. 2024 జనవరి 6వ తేదీన లాగ్రేంజ్ 1 పాయింట్ వద్ద చేరడం జరిగింది. సూర్యుని యొక్క కరోనా భాగం ఏదైతుందో దాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. రీసెంట్గా మీకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా ఆ దూరం గురించి క్వశ్చన్ అడిగాడు స్టేట్మెంట్ రూపంలో. సో ఇటువంటి డేటా అనేది మీకు ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ కొన్ని శాంపుల్గా చూపిస్తున్నాను. వీలైతే నెక్స్ట్ కూడా యూట్యూబ్లలో కొన్ని సెషన్స్ కూడా మీకు అంటే శాంపుల్గా ఎలా ఉంటాయి, ఏ టాపిక్స్ ఉంటాయి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీరు యాప్లో చూడండి, డైరెక్ట్గా మీకు ఇనాగ్రల్ ఆఫర్లో ఇచ్చాను కాబట్టి మీరు మ్యాక్సిమం బెనిఫిట్ అవ్వండి. సో ఇదొకటి. అండ్ ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక ఇండియన్ పాలిటీ మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చదివారంటే మ్యాక్సిమం 80 to 90% రాజకీయాల గురించే ఉంటుంది. దేశ రాజకీయాలు వస్తున్న వర్తమాన అంశాలు కానివ్వండి అండ్ ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలు, 18th లోక్సభ ఎలక్షన్స్ ఉంది. ఉదాహరణకు తీసుకుంటే 18th లోక్సభ ఎలక్షన్స్. సో 18th లోక్సభ ఎలక్షన్ సంబంధించిన ప్రత్యేకమైన అంశాలు, ADR రిపోర్ట్ అంటే ఏంటి అండ్ మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలికి సంబంధించిన సమాచారం కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించి జరిగిన ఎన్నికల గురించి కానివ్వండి. అండ్ పాలిటీలో నేను ఏం చేశానంటే టాపిక్ వైజ్గా, ఉదాహరణకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకోండి. ఫస్ట్ పార్ట్ అంటే ఏంటి, ఆర్టికల్ 1 నుండి 4 వరకు మనం చూస్తాం. ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి చూస్తాము. అందులో ఆర్టికల్ 3 తరచూ వార్తల్లోకి వస్తుంది. ఈ నెలలోనే ఒక రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది, కేరళ పేరును కేరళంగా మార్చండి అని చెప్పేసేసి. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుందా, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందా, ఏ ఆర్టికల్ ఆధారంగా చేంజ్ చేయడం జరుగుతుంది, ఆ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశము, ఇటువంటి మనం చూడాలి. అండ్ ప్రియాంబుల్ తీసుకున్నాం అనుకోండి, ప్రియాంబుల్కి సంబంధించి ఇటీవల కాలంలో వచ్చిన కాంటెంపరీ ఇష్యూస్ ఏంటి. నెక్స్ట్ పార్ట్ 2 తీసుకున్నాం అనుకోండి, పార్ట్ 2కి సంబంధించి పార్ట్ 2లో భాగంగా పౌరసత్వ సవరణ చట్టం 2019 ఇటీవల నోటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించి అమల్లోకి వచ్చింది. అవేంటి, ఎందుకు వివాదాస్పదమైంది. నెక్స్ట్ పార్ట్ 3 తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్ సంబంధించి కేశవానంద భారతి కేసు ప్రత్యేకత ఏంటి. ఇటీవల మనము కేశవానంద భారతి కేసు 50 years ముగిసింది. దానికి సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్ కానీ ఇటువంటి అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రీసెంట్గా ఎమర్జెన్సీ ఉంది, నేషనల్ ఎమర్జెన్సీ 352 ఆర్టికల్, 50 సంవత్సరాల చీకటి రోజులు అని చెప్పేసి మనం ప్రత్యేక వ్యాసాలను పేపర్లో చూసాము. ఇప్పటివరకు భారతదేశంలో ఆర్టికల్ 352ను 3 సార్లు విధిస్తే ఒకే ఒకసారి అంతర్గత కారణాల వల్ల వేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో అక్కడ మనము రాజ్నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసు 1975 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తర్వాత జరిగిన పర్యవసానాలు ఇటువంటివి. సో పాలిటీకి సంబంధించి మీకు ఇంకా డెప్త్గా కంటెంట్ ఇచ్చాను కరెంట్ పాలిటీలో. ఎందుకంటే యాక్చువల్గా ప్రొఫెషనల్గా మీకు నేను పాలిటీకి సంబంధించి కోర్స్ కూడా లాంచ్ చేశాను. సో మీకు పాలిటీ కోర్స్ కూడా అందుబాటులో ఉంది చూడండి. అండ్ కరెంట్ పాలిటీ మీకు ఎక్స్క్లూజివ్గా దాదాపు more than 35 hours కరెంట్ పాలిటీ ఇచ్చాను. అండ్ రానున్న డిసెంబర్ వరకు కూడా కరెంట్ పాలిటీ సెషన్స్ అనేవి మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయి మీకు ఈ కోర్సులో. అండ్ CA 360 కోర్సులో ఆల్రెడీ ఇవన్నీ కూడా మీకు ఇచ్చడం జరిగింది. ఓకేనా, సో చూడండి. అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్సు మీకు అన్ని పోటీ పరీక్షలకు అన్ని టాపిక్స్ ఉపయోగపడాలంటే CA 360 కోర్స్ చూడండి. బెటర్ గో ఫర్ కాంబో కోర్స్. నెక్స్ట్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీ కావాలి అంటే మాత్రం ఈరోజు లాంచ్ చేసిన స్పెషల్ కోర్సు ఇనాగ్రల్ ఆఫర్లో ఉంది. సో వెరీ సూన్ ఈ ప్రైస్ అనేది డబుల్ అయిపోతుంది. సో 3 days అనేది ఆఫర్ ఉంటుంది, అభ్యర్థులు అవైల్ చేసుకోండి. ఇక జూన్ వరకు మీకు ఇచ్చాను, జూలై, ఆగస్ట్ అలా అప్ టు డిసెంబర్ వరకు మీకు నేను అప్డేట్ చేస్తాను. అంటే ముగిసిన కొద్దీ, నెల ముగిసిన కొద్దీ 15 daysకి ఒకసారి మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. నో నీడ్ టు వర్రీ. ఓకేనా, మళ్ళీ మనము నెక్స్ట్ సెషన్లో కూడా కొన్ని టాపిక్స్ శాంపుల్గా చూడడం కానీ అలా చూద్దాము. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.